హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లోని ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? టూ బాడీస్ హ్యావింగ్ మాసెస్ ఇన్ ద రేషియో 2:3 ఫాల్ ఫ్రీలీ అండర్ గ్రావిటీ ఫ్రమ్ హైట్స్ which are in the ratio 9:16. The ratio of their linear momentums on touching the ground is. ఓకే, సో ఏమి ఇచ్చాడు చూద్దాం. 2 మాసెస్ ఉన్నాయంట. ఆ 2 మాసెస్ యొక్క రేషియోస్ ఎంత? 2:3. సో ఇది ఒక మాసు, దాని మాస్ m1 అనుకోండి. ఇది ఇంకొక మాసు, దాని మాస్ m2 అనుకోండి. ఆ మాసెస్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు? m1:m2 ఈజ్ ఈక్వల్ టు 2:3 ఇచ్చాడు. అవి ఎలా పడుతున్నాయి? ఫ్రీ ఫాల్ అండర్ గ్రావిటీ పడుతుందంట. ఎంత హైట్స్ నుంచి పడుతున్నాయి? ఇన్ ద రేషియో ఆఫ్ 9:16. అంటే ఈ హైట్ h1 అనుకుంటే, అలాగే ఈ హైట్ h2 అనుకుంటే, ఓకే, ఆ హైట్స్ యొక్క రేషియో ఎంత ఇచ్చాడంట? h1:h2 ఈజ్ ఈక్వల్ టు 9:60. ఓకే, మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? రేషియో ఆఫ్ లీనియర్ మొమెంటా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. దట్ ఈస్ P1:P2 ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ ఈ బాడీస్ ఎలా పట్టినంట? ఫాల్ ఫ్రీలీ అంటే అర్థం ఏంటి? ఫ్రీ ఫాలింగ్ అంటే అర్థం ఏంటి? u ఈజ్ ఈక్వల్ టు 0 మీటర్ పర్ సెకండ్ అండ్ దే ఆర్ ఫాలింగ్ అండర్ గ్రావిటీ. గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పడుతుంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు g మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ కేస్కి మనం v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as అనే ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే v ఈజ్ ఈక్వల్ టు √2gh అని వస్తుంది. ఎప్పుడు h అనే హైట్ నుంచి డ్రాప్ అయింది అనుకుంటే, ఓకే, అంటే s ఈజ్ ఈక్వల్ టు h అనమాట. s ఈజ్ ఈక్వల్ టు h కండిషన్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు √2gh వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి మొమెంటం ఫార్ములా ఏం తెలుసు? p ఈజ్ ఈక్వల్ టు mv, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు ఈ v ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ √2gh. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫార్ములా వాడతాం అనమాట. మనకి ఏమి ఇచ్చాడు? రేషియో ఆఫ్ మొమెంటమ్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. దట్ ఈస్ P1/P2 ఈజ్ ఈక్వల్ టు m1. ఈ ఫార్ములా వాడదాం. ఈ ఫార్ములా వాడితే ఏమవుతుంది? m1 √2gh1 బై m2 ఇంటూ √2gh2. ఓకే, సో ఈ 2g క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు m1/m2 ఇంటూ √h1/h2 వస్తుంది. ఓకే, ఇప్పుడు m1/m2 ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. ఇంటూ h1/h2 ఎంత ఇచ్చాడు? 9:16 ఇచ్చాడు. √9/16. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 3/4. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1:2. అంటే ద రేషియో ఆఫ్ దర్ లీనియర్ మొమెంటమ్స్ ఈజ్ 1:2. 1:2 అంటే థర్డ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ బాల్ ఆఫ్ మాస్ 0.15 kg moving with a velocity of 15 meter per second comes to rest when it hits a spring that is fixed at the other end. Okay, if the force constant of the spring is 1500 Newton per meter, the compression in the spring is. ఓకే, ఏమి ఇచ్చాడు? ఇది ఒక బాల్ అంట. ఆ బాల్ యొక్క మాస్ ఎంత? m ఈజ్ ఈక్వల్ టు 0.15 kg. ఓకే, 0.15 kg. అది ఎంత స్పీడ్తో వెళ్తుందంట? v అనే స్పీడ్తో వెళ్తుంది. దాని వాల్యూ ఎంత? v ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏమైంది? ఈ బాల్ ఏమైందంట? రెస్ట్లోకి వచ్చిందంట. ఎప్పుడు? అది ఈ బాల్ ఒక స్ప్రింగ్ని హిట్ చేసినప్పుడు అది రెస్ట్లోకి వచ్చిందంట. ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్, సో ఈ స్ప్రింగ్ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు? k ఈజ్ ఈక్వల్ టు 1500 Newton per meter. Okay, the compression in the spring is,
x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఏమిచ్చాడు, ఇది ఒక బాలు. ఆ బాల్ ఏమవుతుందంట, ఒక స్ప్రింగ్ని ఇలా కొలైడ్ అయిందంట, గుద్దుకుందంట. గుద్దుకున్న తర్వాత ఏమైంది, ఆ స్ప్రింగ్ ఏమైంది, కంప్రెస్ అయింది. ఆ స్ప్రింగ్ ఎంత కంప్రెస్ అయిందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, ఫస్ట్లో మనం గమనిస్తే ఈ బాల్ ఏమవుతుంది, 15 మీటర్ పర్ సెకండ్తో కదులుతుంది. కదులుతుందంటే దానికి ఏముంది, కైనెటిక్ ఎనర్జీ ఉందన్నమాట. ఓకే, తర్వాత ఏమైంది, ఈ స్టేజ్లో ఏమైంది, ఈ బాల్ రెస్ట్లోకి వచ్చింది. దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు 0 మీటర్ పర్ సెకండ్. అంటే ఏమైంది, దానికి ఉన్న కైనెటిక్ ఎనర్జీ 0 అయిపోయింది. ఓకే, ఇంకేం జరిగింది, ఈ స్ప్రింగ్ కంప్రెస్ అయింది. ఓకే, ఈ స్ప్రింగ్ కంప్రెస్ అయింది. కంప్రెస్ అయినప్పుడు స్ప్రింగ్లో ఏమొస్తుంది, మనకి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఈ బాల్ కైనెటిక్ ఎనర్జీని లూజ్ చేసుకుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ లాస్ట్ అయింది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఏంటి, ఒక ఎనర్జీ లాస్ అయితే అది ఇంకొక ఎనర్జీ రూపంలో అపియర్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది, బాల్ లూజ్ చేసుకున్న కైనెటిక్ ఎనర్జీ ఏ రూపంలో అపియర్ అయింది, స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో అపియర్ అయింది అనమాట. ఎందుకని, స్ప్రింగ్ కంప్రెస్ అయింది కదా, కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుంది, దానికి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది అనమాట. అంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటిది, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ద లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాల్ విల్ బి ఈక్వల్ టు గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది స్ప్రింగ్. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, half mv square, that is m ball v ball square is equal to potential energy. Potential energy ఫార్ములా ఏంటి, half kx square. ఓకే, ఇది స్ప్రింగ్ సంబంధించింది అనమాట. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ద కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని ఎలా రాసుకుంటా, kx square is equal to mb vb square. ఓకే, x square is equal to mb vb square by k. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. మాస్ ఆఫ్ ద బాల్ ఎంత ఇచ్చాడు, 0.15 ఇంటూ వెలాసిటీ ఆఫ్ ద బాల్ ఎంత ఇచ్చాడు, 15 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ బై కే. కే ఎంత ఇచ్చాడు, 1500 ఇచ్చాడు. ఓకే, సో 0.15 ఎలా రాసుకోవచ్చు, 15 ఇంటూ 15 హోల్ స్క్వేర్ బై 1500. 0.15 ని 15/100 గా రాసుకోవచ్చు, ఇంటూ 100. ఈ 15 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 15/100 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ అనమాట. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.15 మీటర్స్. ఓకే, సో 15 మీటర్స్. సో ఈ స్ప్రింగ్ ఎంత కంప్రెస్ అయింది, 0.15 మీటర్ కంప్రెస్ అయింది. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటిది, 0.15 మీటర్. ఈ ఎక్స్ప్రెషన్ గమనిస్తే మీరు ఏమనొస్తుంది మీకు, విబి స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు విబి స్క్వేర్. అంటే అర్థం ఏంటి, బాల్ యొక్క స్పీడ్ పెరిగితే అప్పుడు ఏమవుతుంది, కంప్రెషన్ పెరుగుతుంది అనమాట. అంటే ఈ బాల్ ఎక్కువ స్పీడ్తో స్ప్రింగ్ని కొలైడ్ అయితే అప్పుడు ఆ స్ప్రింగ్ యొక్క కంప్రెషన్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇది ఎసెషన్ రీజన్ టైప్ అనమాట. ఓకే, ఎసెషన్ ఏమిచ్చాడు, ఇన్ ఎన్ ఎలాస్టిక్ కొలిజన్ ఆఫ్ 2 బిలియర్డ్ బాల్స్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ కన్సర్వ్డ్ డ్యూరింగ్ ది షార్ట్ టైమ్ ఆఫ్ కొలిజన్ ఆఫ్ ది బాల్స్. ఓకే, సో ఏమిచ్చాడు, ఈ రెండు 2 బిలియర్డ్ బాల్స్ అంట. ఈ 2 బిలియర్డ్ బాల్స్ ఏమైనా కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ సపరేట్ అయిపోయింది. ఓకే, వాడు ఏమంటున్నాడు, ఆ బిలియర్డ్ బాల్స్ యొక్క కొలిజన్స్ లో కైనెటిక్ ఎనర్జీ అనేది కొలిజన్ అప్పుడే ఆ షార్ట్ టైంలోనే కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది అంట. సో అదే చెప్పచ్చు, ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్సర్వ్డ్ డ్యూరింగ్ ది షార్ట్ టైమ్ ఆఫ్ కొలిజన్. ఈ కొలిజన్ అప్పుడే కైనెటిక్ ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది అంట. అది కాదు కదా, కైనెటిక్ ఎనర్జీ అనేది ఎలాస్టిక్ కొలిజన్ లో ఎప్పుడూ కన్సర్వ్ అవుతుంది. ఎప్పుడు కన్సర్వ్ అవుతుంది అంటే అర్థం ఏంటి, టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్ అవ్వక ముందు ఎంత టోటల్ కైనెటిక్ ఎనర్జీ అయితే ఉంటుందో
కొలిజన్ అయిన తర్వాత కూడా టోటల్ కైనెటిక్ ఎనర్జీ అంతే ఉంటుంది అనమాట. సో ఈ అసెర్షన్ ఏంటిది, ఫాల్స్ అనమాట. ఓకే, ఎందుకని లా ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ఈ కొలిజన్ లో కైనెటిక్ ఎనర్జీ అనేది కొలిజన్ బిఫోర్ ఎంత టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో సిస్టమ్ కి, కొలిజన్ తర్వాత కూడా సిస్టమ్ కి అంతే టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ది అసెర్షన్ ఫాల్స్ అనమాట. ఇప్పుడు రీజన్ దగ్గరికి వెళ్దాం. ఎనర్జీ స్పెండ్ అగైన్స్ ఫ్రిక్షన్ డస్ నాట్ ఫాలో ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వాడు ఏం చెప్తున్నాడు, ఫ్రిక్షన్ కి అగైన్స్ట్ గా మనం స్పెండ్ చేసిన ఎనర్జీ అంట లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫాలో అవుదంట. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మనం ఏం చేద్దాం, ఒక చేయి మీద ఇంకో చేయి పెట్టామనుకోండి. పెట్టిన తర్వాత ఏం చేస్తాం, మనం ఒక చేతి మీద ఇంకో చేతిని రబ్ చేస్తున్నాం, అంటే ఆ రెండు చేతుల్ని రబ్ చేస్తున్నాం, అంటే మనం వర్క్ చేస్తున్నాం, అంటే మనం కొంత ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాం. దేనికి అగెయిన్స్ట్ గా ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాం, ఫ్రిక్షన్ కి అగెయిన్స్ట్ గా ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాం. ఫ్రిక్షన్ బిట్వీన్ హ్యాండ్స్ కి అగెయిన్స్ట్ గా ఎనర్జీ స్పెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు రబ్ చేస్తాం వల్ల కొంతసేపటికి ఏమవుతుంది, ఆ రెండు చేతుల మధ్య హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగింది, మనం స్పెండ్ చేసిన ఎనర్జీ దేనికి అగెయిన్స్ట్ గా, ఫ్రిక్షన్ కి అగెయిన్స్ట్ గా స్పెండ్ చేసిన ఎనర్జీ దేనిగా కన్వర్ట్ అయింది, హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. అంటే అర్థం ఏంటి, వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సాటిస్ఫై అయినట్టే కదా. కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, డస్ నాట్ ఫాలో అని ఇచ్చాడు. సో రీజన్ కూడా రాంగ్ అనమాట. సో ఇక్కడ ఎసెర్షన్ రాంగ్, రీజన్ కూడా రాంగ్. అలాగే రీజన్ కి ఎసెర్షన్ కి ఏ లింకు లేదనమాట. సో ఆప్షన్ ఏమవుతుంది, ఎసెర్షన్ ఫాల్స్, రీజన్ ఫాల్స్. ఓకే, సో ఇది ఫాల్స్ అనమాట, ట్రూ కాదు, ఫాల్స్. అంటే both assertion and reason are false. If you feel that this video is useful, kindly share to your friends. If you have any doubts or suggestions, you can comment me in the comment section. Do like and subscribe, because your single like and comment will encourage me for making better videos. Thank you.